ఓం శ్రీ గురుభ్యో నమః. పూజలో ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క విశిష్టత ఉంది మన సాంప్రదాయంలో. అయితే సంపంగి పువ్వు విశిష్టతని తెలుసుకుందాం. సంపంగి పువ్వులు చాలా పరిమళవంతమైన పువ్వులు. ఈ సంపంగి పువ్వులు అందరూ చూసే ఉంటారు. అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటాయి. అలాగే భగవంతుడికి కూడా చాలా ఇష్టం. మరి ఈ సంపంగి పువ్వు విశిష్టత ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పర్వతమంత బంగారాన్ని భగవంతుడికి సమర్పించినంత పుణ్యం ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది. ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది. అంత విశిష్టమైనది సంపంగి పువ్వు. సవర్ణాచ్చ ప్రసూనాస్తు మత్ప్రియం నాస్తి పాండవ భవతి యత్ఫలం ఏకేన స్వర్ణ తత్ఫలం సువర్ణ కురుమైర్దివ్యై యైర్నదితో హరి రత్నహీనై సువర్ణాజ్యై సభవే జన్మ జన్మని. సంపంగి పూలతో పూజ చేయనివాడు మరు జన్మలో సువర్ణ రత్నాల హీనుడవుతాడట. ఆయుష్ కోసం దుర్వార పూలతో, సంతానం కోసం దత్తోర పూలతో రుద్రదేవుణ్ణి పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్ర మాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలి పువ్వులు, ఆషాఢ మాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిస పువ్వులు, దుర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, మరి మల్లె పువ్వులు, కార్తీకంలో కమలాలు, సంపంగిలు, మార్గశిర మాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసితో పూజిస్తే పుణ్యం. మాఘమాసం, పాల్గొన మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజకు చక్కగా ఉపయోగించవచ్చు. వీటిని ఇలా ఉపయోగించడం వల్ల చెట్టు నుంచి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాము. కానీ కొన్ని పుష్పాలను కొన్ని రోజుల పాటు నిలువ ఉంచిన తర్వాత కూడా పూజకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కలువ పువ్వులను 5 రోజుల వరకు, కమలాలను 11 రోజుల వరకు నిలువ ఉంచినప్పటికీ కూడా పూజకి వినియోగించవచ్చు. అలాగే భవిష్య పురాణం పేర్కొంటోంది, బిల్వ పత్రాలను, తులసి దళాలను, అవిస పూలను వాడిపోయినప్పటికీ కూడా, ఒకవేళ ఈ పువ్వులు ఛిద్రమైనప్పటికీ కూడా పూజకి ఉపయోగించవచ్చని మేరు తంత్రం చెబుతోంది. ఈ విధంగా మనం సంపంగి విశిష్టతని చక్కగా సంపంగి పూలతో ఆ భగవంతుడికి పూజ చేసుకోవచ్చు. సవర్ణాశ్చ ప్రసూనాస్తు మత్ప్రియం నాస్తి పాండవ మేరు తుల్య సువర్ణాని గత్వా భవతి యత్ఫలం ఏకేన స్వర్ణపుష్పేన హరిం సంపూజ్య తత్ఫలం సువర్ణ కురుమైర్దివ్యై యైర్నిధితో హరి రత్నహీనై సువర్ణాజ్యై సభవే జన్మ జన్మని. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో.